హాయ్ అందరికీ నమస్తే. అందరు ఎట్లున్నారు? అంత మంచేనా? అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈ వీడియో వచ్చేసి దసరా పండగ గురించి వివరించుకుందాం. ఇక పోయిన వీడియోలో బతుకమ్మ గురించి, బతుకమ్మ ఎలా వచ్చింది, ఇక బతుకమ్మను ఏ రోజు ఎలా చేసుకుంటారో మంచిగా వివరించాను. చూడని వాళ్ళు ఉంటే నా ఛానల్లో ఫుల్ వీడియోలో ఉంటుంది, కంపల్సరీగా చూడండి. ఇక చూసిన వాళ్ళు మంచిగా రెస్పాన్స్ ఇచ్చారు, కామెంట్ కూడా మంచిగా చేశారు. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇక ఈ వీడియో కూడా మన దసరా పండుగ గురించి తెలుసుకుందాం. ఇక ఏం చేస్తున్నా అని అనుకుంటున్నారు, ఇక్కడ మాకు బతుకమ్మ పండుగ అంటే సద్దుల బతుకమ్మ రోజు సత్తి ముద్దలు, సత్తి పిండి అని కూడా పిలుస్తారు, అవి చేసుకొని అక్కడ బతుకమ్మ ఆడి అక్కజల్లము ఆడపడుచులము అందరం కలిసి ఇలాగా బతుకమ్మ పిండిని సత్తి ముద్దల్ని తినిపించుకుంటామన్నమాట. అది కూడా లాస్ట్లో ఉంటుంది, అది కూడా మంచిగా వివరించుకుందాము. కానీ మీరు మాత్రం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మంచిగా చూడండి, అంతా అర్థమయ్యేలాగా చెప్తాను. ఇక దసరా పండుగ అంటే చెడు నుంచి మంచి, అన్యాయం నుంచి న్యాయం సాధించి విజయానికి గుర్తుగా జరుపుకుంటారు. ఇది 9 రోజుల నవరాత్రుల తర్వాత వచ్చే విజయదశమి రోజు దసరా పండుగ చేసుకుంటారు. ఈరోజు శ్రీరాముడు రావణుని, దుర్గామాత మహిషాసురుని సంహరించిన సందర్భంగా గుర్తుగా చేసుకుంటారు. ఆయుధ పూజలు కూడా చేస్తారు, అంటే వృత్తిపరంగా ఇంకా ఇంట్లో ఉన్న వాహనాలకి అన్ని శుద్ధి చేసుకొని పూజలు చేస్తారన్నమాట. అందరికీ తెలిసిందే కదా. ఇక ఇంట్లో ఎలా ఉంటుందంటే ఇంటి అలంకరణ, ఇంటి ముందల శుభ్రం చేసుకొని గడపలకు అందంగా బొట్లతో అలంకరించి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తారన్నమాట. దేవారాధన అంటే దసరా రోజు దుర్గామాతని, శ్రీరామచంద్రుణ్ణి పూజించుకొని భక్తితో నైవేద్యాలు సమర్పిస్తారు. ఆయుధ పూజ అంటే దసరా నాడు ఆయుధ పూజ చేసి వస్తువులను పూజించడం కూడా సంప్రదాయం అన్నమాట. పాలపిట్ట చూడడం, దసరా రోజు పాలపిట్టను చూస్తే చాలా శుభకరం అన్నమాట. పాలపిట్టను చూడడం శుభప్రదంగా ఉంటుందన్నమాట. మహాభారతంలో చెప్పింది ఏంటంటే పాలపిట్టను చూడడం వల్ల యుద్ధాలు గెలిచారట. యుద్ధానికి వెళ్లే ముందల పాలపిట్టను చూసి వెళ్ళడం వల్ల యుద్ధం గెలిచారట. అందుకని ఆనాటి నుంచి ఈనాటి వరకు మనం దసరా రోజు పాలపిట్టను చూడడం వల్ల అన్ని విజయాలు సాధిస్తామని మనం భావిస్తామన్నమాట. అందుకే దసరా రోజు జమ్మి చెట్టుకు పూజ చేసుకున్నాక ఇక సాయంత్రం అందరికీ పెద్దలకి జమ్మాకును చేతిలో పెట్టి అందరి ఆశీర్వాదాలు తీసుకున్నాక పాలపిట్టను చూడడానికి వెళ్తారన్నమాట. మేము కూడా ఊర్లో ఉన్నప్పుడు మాత్రం మాకు వాగు దగ్గర ఉంటాయి కదా పొలాల దగ్గర పాలపిట్టలు ఫుల్గా ఉండేవి అన్నమాట. వెళ్ళి చూసేవాళ్ళం. ఈసారి మాత్రం చాలా మిస్ అయ్యామన్నమాట. దసరా బతుకమ్మ పండుగ అక్కడ చేసుకొని దసరా పండుగ మా ఇక్కడ హైదరాబాద్కి వచ్చేసానన్నమాట. ఇక ఇదిగోండి బతుకమ్మను పేర్చుకున్నాము. నేను బతుకమ్మ ఎలా పేర్చుకోవాలో కూడా నేను పోయిన వీడియోలో చెప్పానన్నమాట. ఇక అమ్మ వాళ్ళకి నోములు ఉన్నాయన్నమాట. అందుకని అక్కడ అలికి ముగ్గులు వేసి ఇక అక్కడే అమ్మవారికి నైవేద్యాలు 5 రకాల పొడులు అని చెప్పాను కదా, పల్లి పొడి, నువ్వుల పొడి, కొబ్బరి పొడి, ఇలాగా 5 రకాల పొడులు పెట్టి కొబ్బరికాయ కొట్టి ఊదు పొగ వేయడం చాలా మంచిది. దుర్గా మాతేలాగానే పూజిస్తామన్నమాట. పసుపు గౌరమ్మను అమ్మవారిలా పూజించుకొని ఇలాగా దీపారాధన చేసి నైవేద్యాలు ఎక్కిస్తాం. ఇక రాగానే బతుకమ్మలు అక్కడ పెడతాము. అక్కడ చెట్టు ఉంటుంది జమ్మాకుకు, పసుపు కుంకుమలు వేసి ఇక అమ్మలక్కల అందరూ పసుపు బొట్టు పెట్టుకొని ధరించుకొని ఇక బతుకమ్మను మంచిగా ఆడుకుంటాం. సంతోషంగా అందరం మంచిగా కలిసి మెలిసి కులము మతము ఏది లేకుండా అందరం ఒక్కచోట ఉండి మంచిగా కలుపుకొని ఆడుకుంటాం అన్నమాట. చిన్ననాటి ఫ్రెండ్స్ కూడా మంచిగా కలుస్తారన్నమాట. ఎప్పుడెప్పుడో ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఊర్లో ఆడుకుంటే మంచిగా అనిపిస్తుంది కదా, కలవ కలుస్తాం. వైటీ ఫ్యామిలీ ఇక నేను బతుకమ్మ పండుగ ఎలా ఎంజాయ్ చేశానో చూడండి. ఇది నేనే అన్నమాట. ఇక వదినెళ్ళతోటి మంచిగా సంతోషంగా చేసుకున్నాను అన్నమాట. చాలా మంచిగా అనిపించింది. ఈసారి 11 అయ్యేంత వరకు ఆడుకున్నాం అన్నమాట. 6 ఇంటి దగ్గర నుంచి బయలుదేరితే 11 వరకు ఆడాము. చాలా హ్యాపీగా అనిపించింది. పాటలు పెట్టుకొని డ్యాన్సులు చేయడమే, అంటే డ్యాన్స్ అని కాదు, ఆట ఆడడం, చప్పట్లతోటి ఆటలు ఆడడం. వెనకటైతే మంచిగా పాటలు పాడుతుండే నానమ్మలు అమ్మమ్మలు. ఇప్పుడు ఎవరు పాడమన్నా కొంచెం షైగా ఫీల్ అవుతారు, అసలు పాటలు కూడా రావన్నమాట మా జనరేషన్కి అయితే. ఇక పాటలు పెట్టుకొని ఇలాగ కాసేపు ఆడుకున్నాము. ఇక సత్తి ముద్దల కోసం ఏమేం చేయాలో చెప్తాను. సత్తి ముద్దలు చెప్తాను కదా. సత్తి ముద్దలు అంటే సాంప్రదాయం. బతుకమ్మ పండగకి ఖచ్చితంగా నైవేద్యాలు చేసి ఎక్కిస్తారనమాట. తెలంగాణలో అందరికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళకి చెప్తున్నా. సత్తి ముద్దలు ఎలా చేసుకోవాలంటే కేజీ బియ్యానికి కేజీ పల్లీలు, కేజీ బెల్లం అన్నమాట. ఈ 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు, ఇక సత్తి ముద్దలు రెడీ చేసుకోవచ్చు. కాకపోతే కడాయి మందంగా ఉండాలి, సిమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి డ్రైగా. బియ్యము ఇంకా పల్లీలు ఇలాగ ఫ్రై చేసుకొని గిర్ని ఉంటుందన్నమాట. మా ఊర్లో అయితే
రోకళ్ళు దంచేవి ఉంటాయి, మనం ఇంట్లో చేసుకోవడానికి రాదన్నమాట. అక్కడ గిన్నెలోనే దంచిపిస్తే ముద్దకు వస్తాయి అన్నమాట. ఇక వీటిని అక్కడ ముద్ద చేయించుకొని రావచ్చు. ఇక నెయ్యి కూడా అవసరం లేదు, పల్లిలో ఉన్న నూనెతోటే ముద్ద చుట్టుకోవచ్చు. ఇక లాస్ట్కి బతుకమ్మ ఆడాక గౌరమ్మ ఉంటుంది కదా, గౌరమ్మని ఇలాగా వదినెళ్ళు అక్కలు అందరం పసుపు అదే మనం మంగళసూత్రానికి పసుపు పెట్టుకొని ఇక వదినెల వరుసలు ఉన్న వాళ్ళకు మంచిగా హోలీ కూడా ఆడుకోవచ్చు అన్నమాట. అలా ఎంజాయ్ చేస్తాం అంతే. ప్రతిదీ అన్నిటినీ కలిపి చేసుకోవడమే సంతోషంగా. బతుకమ్మ పండుగ రోజు కూడా హోలీ పండుగ చేసుకున్నారా అంటే అంతే కదా, దొరికారు. మళ్ళీ హోలీ పండుగ దొరికారు కదా వదినెళ్ళు, అందుకే ఉన్న గౌరమ్మని పసుపు గౌరమ్మను మొహానికి పూస్తూ ఇలాగ సంతోషంగా చేసుకున్నాం అన్నమాట. ఇక ఎంత ఆడినా అస్సలు ఆయుసం రాలేదు, అస్సలు అలుపు అనేది లేదు. కాకపోతే తెల్లారి తెలిసింది అన్ని బాడీ పెయిన్సే. ఉన్న సమయాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటాం, తెల్లారి తెలుస్తుంది అన్నమాట అసలైన సంగతి. ఇక చూడండి బతుకమ్మలు ఎంత కళగా అనిపిస్తున్నాయి, అంతకంటే కళగా ఆడవాళ్ళం కూడా మంచిగా తయారై ఇలాగ బతుకమ్మ సంతోషంగా చేసుకున్నాము. నాకు చాలా ఇష్టం అని చెప్పాను, మర్చిపోయా. గణేశుని పండుగ అయిపోయాక 9 రోజులు గణేశుని పండుగ అయిపోయాక తెల్లారి బొడ్డమ్మను పెడతారన్నమాట. బొడ్డమ్మ అంటే ఏంటంటే పుట్టమన్ను తీసుకొచ్చి బొడ్డమ్మను పెట్టి ఎర్రమన్నుతో అలికి ముగ్గులు వేసి పూలతోటి అలంకరించుకొని 9 రోజులు బొడ్డమ్మ ఆడుకున్నాక బతుకమ్మ పండుగ వస్తుంది అన్నమాట. ఇక బతుకమ్మ పండుగ కూడా 9 రోజులు ఆడతారు, 6వ రోజు మాత్రం ఆడరు అన్నమాట. మేమైతే 15 రోజులు పండుగ చేసుకునేది బతుకమ్మ పండుగ అంటే మా చిన్నప్పుడు. ఇప్పుడు మాత్రం అమ్మో ఆడాలంటే ఆయుసం వస్తుంది ఒక్కొక్కరికి. చాలా బాగా సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళం అనమాట. ఇక లాస్ట్కి ఇదిగోండి నా చిన్న కొడుకు నేను బతుకమ్మతో ఇలాగా రెడీ అయి ఉన్నానన్నమాట. మీకు ఈ వీడియో ఎట్లా అనిపించిందో మాత్రం కామెంట్ రూపంలో చెప్పండి. ఇక మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఈ ఫోటో అన్నమాట, అమ్మ నేను నా పెద్ద కొడుకు. ఇక మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నా వీడియో నా ఫొటోస్ నేను ఎలా ఆడుకున్నాను అన్నీ మంచిగా వివరించానని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. మీకు కూడా ఎలా అనిపించిందో కూడా వీడియో చూసి నాకు కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ, ఇంతవరకు వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఆ అమ్మవారి దయ మనందరిపై ఉండాలని